నమస్తే, నేను కుటుంబరావుని సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పుచ్చకాయల్లోనూ కల్తీ ఆదమరిస్తే అంతేనంటున్న ఆరోగ్య నిపుణులు. కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్న వ్యాపారులు కాయ త్వరగా పండేందుకు కార్బోరేట్ ఇంజెక్షన్లు చేస్తున్న వైనం శరీరంలోకి చేరితే తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిక. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఫలం పుచ్చకాయ. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ పండ్లలోనూ కల్తీ జరుగుతుందని, కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తున్నారని చెప్పారు. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయలను తింటే ఆరోగ్యం సంగతి అటుంచి ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉంటుందని అంటున్నారు నిపుణులు. పుచ్చకాయల లోపల ఎర్రగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారట. దీనివల్ల పుచ్చకాయ లోపల భాగం ఎర్రగా కనిపిస్తూ నోరు విరుస్తుంది. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోకి ఎరిథ్రోసిన్ చేరి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఎరిథ్రోసిన్ క్యాన్సర్ కారకమని, ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరే ఎరిథ్రోసిన్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీని గుర్తించడం ఎలాగంటే, ఎరిథ్రోసిన్ను ఇంజెక్ట్ చేసి పుచ్చకాయను గుర్తించడానికి సింపుల్ టెస్ట్ను నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ కొనడానికి ముందు ఓ మొక్క కోసి ఇమ్మని టిష్యూ పేపర్తో ఆ మొక్కను అక్కడికక్కడ రుద్దాలని చెప్పారు. పుచ్చకాయ మొక్కపై రుద్దిన టిష్యూ ఎరుపు లేదా గులాబీ రంగులకు మారిందంటే ఆ పుచ్చకాయను కృత్రిమ రసాయనాలతో పండించిందని అర్థం చేసుకోవాలి. అలాగే పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు రంగులు కనిపిస్తుంటే అది కల్తీది కావచ్చని నిపుణులు చెప్పారు. పుచ్చకాయను తినే ముందు ఉప్పు నీటిలో బాగా కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి వీడియో.